రక్షకుడు అంటే వాడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఇది మనకున్న క్వశ్చన్. మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తా. నాకు ఈత రాదు, నేను నీళ్ళలో పడిపోయాను, చాలా లోతున్నాయి నీళ్లు, కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. నేను చేయగలిగే పని ఒకటే, చేతుల పైకెత్తి సార్ రక్షించండి అని. గట్టు మీద ముగ్గురు ఉన్నారు. మొదటోడు ఎవరు తెలుసా? టీవీ రిపోర్టర్. వాడే సైంటిస్టు, వాడే అనలిస్టు. వాడు చేసే పని ఏంటి తెలుసా? కెమెరా దగ్గరికి పెట్టి ఈయన ఎంతసేపట్లో పోతాడు, ఎంతసేపట్లో మునిగిపోతాడు, ఈయన ముందుకు మునుగుతాడా వెనక్కి మునుగుతాడా, ఈయన మునిగే లోపల ఏం జరుగుద్ది, అసలు వీడు ఎలా పడి ఉంటాడు, ఒకసారి చూద్దాం ఎలా పడ్డాడో అని పడిపోవడం చూపించి ఒక బొమ్మ కింద పడేసి ఆడు ఇలా పడ్డాడు. అంచనాల మేరకు ఇంకొక 3 నిమిషాల్లో మునిగిపోవచ్చు. బ్రేకింగ్ న్యూస్. అది ఎనలిస్టులు చేసేటువంటి పని. అక్కడే ఒక మత నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు హైందవుడు అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు. వాడు చేసే పని అని చెప్తా. ఏం బాబు పడిపోయావా, నీకు ఈత రాదా? రాదు సార్. ఈత అంటే సూర్యమయ్యా, 2 చేతులు ఊపడం, గాలిలో ఊపు, నేను నేర్పిస్తా. మునిగిపోయే వాడికి ఈత నేర్పిస్తే దాన్ని మతం అంటారు. చచ్చిపోయేవాడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఎలా చచ్చిపోతాడు చెప్తే దాన్ని ఎనలిస్ట్ అంటారు. కానీ మూడో వాడు ఉంటాడు, వాడు నోరు ఉపయోగించడు, గబుక్కున తూకేసి పైకి లాగుతాడు, వాడు రక్షకుడు. నువ్వు ఎవరినైతే దేవుడు అని కొలుస్తున్నావో ఈ మూడిట్లో ఏ జాతోడు ఆలోచించుకోను. పైన కూర్చొని ఎందుకు పడ్డావు, ఎలా పడ్డావు అని నిన్ను విసిగిచ్చేవాడా? పైన కూర్చొని నీకు పాఠం నేర్పిస్తాననేవాడా? లేకుండా తూకి నిన్ను పైకి లాగేవాడా? రక్షకుడు పడిపోయిన పైకి లాగుతాడు. మరియమ్మ యోసేపులకి మీకు బాబు పడతారు కదా, ఆ బాబుకి నేను చెప్పిన పేరు పెట్టండి అని అన్నాడు దేవదూత. ఏం పేరు పెట్టాలయా? యేసు. మా తాతల్లో ఎవరికి లేదా పేరు, మా అమ్మమ్మల్లో ఎవరికి లేదా, నువ్వు పెట్టు యేసు అని. యేసు అంటే ఏంటో? యేసు అంటే ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. అది ఆయన పేరు, అది ఆయన గుణం, అది ఆయన పని, అది ఆయన బాధ్యత. అందుకోసం వచ్చాడు. అందుకే ఆయన యేసరన్నారు రక్షకుడు. రెండోది ఏంటి తెలుసా? ప్రభువు. రక్షించిన తర్వాత ఎవడైనా చేయాల్సిన పని ఏంటి తెలుసా? గట్టు మీదకి లాగేసి వెళ్ళిపోతూ ఉంటే సార్ కొంచెం నాకు సహాయం చేయండి సార్ అని అంటారు. యేసయ్య అలా అనిపించుకోడు. గట్టు మీదకి తీసుకొచ్చిన తర్వాత కడుపులో నీళ్ళన్ని బయటికి కక్కించి పైకి లేపి నడుపుకొని తీసుకెళ్తానంటాడు. ఆయన ప్రభువు, నడిపించేవాడు. నువ్వు అనుమతిస్తే చాలు నడిపిస్తాడు. ఎంత దూరం నడిపిస్తాడు సార్? ఎంత దూరం ఉంది? చచ్చిపోయిన తర్వాత పరలోకం దాకా నడిపిస్తాడు. అందుకే క్రీస్తు. భూమి మీద నడిపిస్తాడు ప్రభు, భూమి నుంచి పరలోకం నడిపిస్తాడు క్రీస్తు. పడిపోయిన నిన్ను పైకి లాగుతాడు యేసు. అసతోమ సత్యమయ. నా జీవితం గందరగోళం, సత్యం ఎక్కడ? యేసు. తమసోమ జ్యోతిర్గమయ. అంధకారమయం నా జీవితం ఎలా నడవాలి? యేసు వెలుగు. మృత్యోర్మ అమృతంగమయ. మరణ భయం నాకుంది, నిత్య జీవం ఎక్కడ? క్రీస్తు. పైకి తీసుకెళ్లేది ఆయన. ఓం శాంతి.